హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఎన్ఆర్టీ 93 యూట్యూబ్ ఛానల్. టుడే వీడియో వచ్చి రైల్వే గ్రూప్ డి కాంతి లైట్ పార్ట్ 3. ఫ్రెండ్స్, ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, స్వచ్ఛమైన నీరు ఏమిటి? ఆన్సర్ పారదర్శక పదార్థం. సెకండ్ క్వశ్చన్, దూరము పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఎంత? ఆన్సర్ తగ్గును. దూరము పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత తగ్గును. థర్డ్ క్వశ్చన్, 2 పాయింట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్, కాంతి పౌనపున్యం తగ్గితే ఫోటాన్లోని శక్తి పెరుగును. సెకండ్ పాయింట్, తరంగ దైర్ఘ్యం పెరిగితే ఫోటాన్ యొక్క శక్తి తగ్గును. ఆన్సర్ 1 తప్పు, 2 సరైనది. ఫోర్త్ క్వశ్చన్, సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు కాలం ఎంత? ఆన్సర్ 8 నిమిషాలు, 8.2 minutes, అప్రాక్సిమేట్గా 8 నిమిషాలు. ఫిఫ్త్ క్వశ్చన్, సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కారణం ఏమిటి? ఆన్సర్ కాంతి రుజువర్తనం. సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడటానికి కాంతి రుజువర్తనం కారణం. సిక్స్త్ క్వశ్చన్, పిడుగుపడు సమయంలో మొదట మెరుపు కనిపించి తర్వాత ఉరుము వినపడటం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఆన్సర్ కాంతి వేగం ధ్వని వేగం కన్నా ఎక్కువని. సెవెంత్ క్వశ్చన్, చంద్రుడి నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు భూమికి చేరుటకు పట్టు కాలం ఎంత? ఆన్సర్ 1 సెకండ్. ఎయిత్ క్వశ్చన్, 2 వస్తువులు కాంతి వేగం యందు సమానమైన వేగంతో ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటి సాపేక్ష వేగం ఎంత? ఆన్సర్ కాంతి వేగానికి సమానం. నైన్త్ క్వశ్చన్, లేజర్ కిరణాల ఉత్పత్తిలో పాల్గొనేవి? ఏ రూబీ స్ఫటికం, బి హీలియం వాయువు, సి నియాన్ వాయువు, డి కార్బన్. ఆన్సర్ ఏ బి సి డి. హీలియం, నియాన్ వాయువు, కార్బన్ డయాక్సైడ్ వీటిని వాయు లేజర్స్ అంటారు. సెకండ్ పాయింట్, రూబీ లేజర్, నియోడియం వైఏజీ, నియోడియం గ్లాస్ సెమీ కండక్టర్ లేజర్ వీటిని కణ లేజర్స్ అంటారు. థర్డ్ పాయింట్, ఎగ్జిమర్ లేజర్, డే లేజర్ వీటిని మాలిక్యూలర్ లేజర్ అంటారు. ఫోర్త్ పాయింట్, ఫ్రీ ఎలక్ట్రాన్ లేజర్స్. 10th క్వశ్చన్, అతినీల లోహిత కిరణాలను చూడగలిగే జీవి ఏది? ఆన్సర్ తేనెటీగలు. 11th క్వశ్చన్, సరైన వాక్య ఏమిటి? ఏ లేజర్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, బి రాడార్ రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్, సి సోనార్ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్, డి సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరస్కెంట్ ల్యాంప్. ఆన్సర్ ఏబిసిడి సరైనవి. 12th క్వశ్చన్, పరారుణ కిరణాల అనువర్తనం కానిది ఏది? ఏ రాకెట్ క్షిపణులు యందు మార్గనిర్దేశక కిరణములుగా, బి రహస్య సంకేతాల ప్రసారానికి, సి మురిగిన కోడిగుడ్ల నుండి మంచి వాటిని గుర్తించటానికి, డి పొగమంచులో స్పష్టంగా ఫోటో తీయుటకు. ఆన్సర్ సి. కండరాల నొప్పిని
మరియు బెణుకుల నొప్పిని నివారించుటకు. సెకండ్ పాయింట్, పక్షవాతమును నయం చేయుటకు. సి, పొగమంచు, దుమ్ము, ధూళి కణముల గుండా కొంత దూరంలో ఉన్న వస్తువులను స్పష్టంగా చూడటకు, ఫోటో తీయుటకు. ఫోర్త్ పాయింట్, రాత్రి సమయం యందు వస్తువులను చూడటానికి ఈ తరంగాలను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని నైట్ విజన్ అని కూడా అంటారు. ఫిఫ్త్ పాయింట్, భూమి చుట్టూ పరిభ్రమించుచున్న కృత్రిమ ఉపగ్రహాలను నియంత్రణ చేయుటకు. సిక్స్త్, గోడలపై ఉన్న పాత చిత్రలేఖలను తొలగించుట కొరకు. సెవెంత్, రహస్య సంకేతాలను ప్రసారం చేయుట కొరకు. ఎయిత్, టీవీ రేడియో కార్యక్రమాల ప్రసారం యందు. నైన్త్, తక్కువ దూరం ప్రయాణించు రాకెట్ల మరియు క్షిపణుల యందు మార్గనిర్దేశక కిరణములుగా ఈ తరంగాలను ఉపయోగిస్తారు. 10th, టీవీ రిమోట్ల యందు ఈ తరంగాలను వాడతారు. 13th క్వశ్చన్, కెమెరాలో ఉండే ఏ భాగము మానవ నేత్రపటలం లాగా పనిచేస్తుంది? ఏ, కటకం, బి, ఫిల్మ్, సి, ద్వారం, డి, ఫ్లాష్. ఆన్సర్ ఫిల్మ్. పోలికలు: కన్ను కెమెరా, కనుగుడ్డు కుంభాకార కటకం, రెటినా ఫిల్మ్, ఐరిస్ డయాఫ్రమ్, కనురెప్ప షటర్ ఆర్ మోత. 14th క్వశ్చన్, సముద్రం నీలిరంగులో కనబడటానికి కారణం ఏమిటి? ఏ, ఎక్కువ లోతు, బి, కాంతి పరావర్తనం, సి, నీరు నీలిరంగులో ఉంటుంది, డి, ఊర్ధ్వ పొర మాత్రమే, ఈ, పరిక్షేపణం. ఆన్సర్ పరిక్షేపణం. ఫిఫ్టీన్త్ క్వశ్చన్, సబ్బుబుడగ వివిధ రంగులు ఏర్పడటానికి కారణం ఏమిటి? ఏ, వ్యతికరణం, బి, బహుళ వక్రీభవనం మరియు ద్రవణం, సి, వక్రీభవనం మరియు ద్రవణం, డి, ద్రవణం మరియు వ్యతికరణం. ఆన్సర్ వ్యతికరణం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మొత్తం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.